నీ స్వామంటే నీకెంత స్పెషల్ అని చెప్పమంటే శివ, అందరూ నిన్ను ఇష్టదైవంగా వాళ్ళించుకున్నారనుకుంటారు. కానీ గంగ నీ జటాజుటంలోకే చేరాలి. నీ భక్తుడనేవాడు ఆఖరికి నీ దగ్గరికే చేరాలి. నీ భక్తుడిని నువ్వే ఎంచుకుంటావని చాలా మందికి తెలియదు. నీకు నాకు మధ్య ఎవరు అవసరం? ఎవరు అవసరం లేదు. నువ్వు నేను, నేను నువ్వే. మధ్యలో ఎవరిని రానివను, రావాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ బిట్వీన్ అస్ ఇస్ పర్సనల్ అంతే. నీ నుంచి ఏదో రావాలి, నువ్వు నాకు ఏదో ఇవ్వాలి. నాకు రావాల్సింది రాలేదని, దక్కాల్సింది ఆలస్యమైందని నేను నిందించగలనా? నీ గురించి తెలీదా? నాకు తెలుసు కదా. అయినా నిన్ను కోరికల కోసం మొక్కేస్తాయి నేను ఎప్పుడో దాటిపోయాను మహాదేవా. కేవలం నీ ప్రేమను అనుభవించడంలో మునిగిపోయాను నేను. అయినా నీ భక్తుడిని ఎలా చూస్తావో మాకు తెలీదా? కన్నప్పని ఏం చేసావు నువ్వు? కాళహస్తిలో నువ్వు కిందుండి ఆయన్ని నెత్తి మీద పెట్టుకున్నావే పైన. శివ, నీ స్థాయి నాకు తెలుసు, నీ స్టాండర్డ్స్ నాకు తెలుసు. నాకు ఏదన్నా అవసరం వచ్చిందనుకో, అది కోరికలా నిన్ను కోరను. నాకు ఇది అవసరం ఉంది, నాకు ఇది కావాలి అని అడుగుతాను. ఇవ్వగలిగినోడివి నువ్వే, ఇచ్చేది నువ్వే. నీకు ఎప్పుడేది ఇవ్వాలో తెలీదా? అయినా నువ్వు తప్ప నాకు ఇంకో దిక్కు లేదు. నిన్ను తప్ప నేను ఎవరిని మొక్కలేను. మిగిలిన దేవుడికి దండం పెట్టవా అంటే దండం పెడతా. కానీ ఏదన్నా అవసరం ఉంటే నిన్నే. నీ స్వామంటే నీకెంత స్పెషల్ అని చెప్పమంటే శివ, అందరూ నిన్ను ఇష్టదైవంగా వాళ్ళించుకున్నారనుకుంటారు. కానీ గంగ నీ జటాజుటంలోకే చేరాలి. నీ భక్తుడనేవాడు ఆఖరికి నీ దగ్గరికే చేరాలి. నీ భక్తుడిని నువ్వే ఎంచుకుంటావని చాలా మందికి తెలియదు. నీకు నాకు మధ్య ఎవరు అవసరం? ఎవరు అవసరం లేదు. నువ్వు నేను, నేను నువ్వే. మధ్యలో ఎవరిని రానివను, రావాల్సిన అవసరం కూడా లేదు. ఎవ్రీథింగ్ బిట్వీన్ అస్ ఇస్ పర్సనల్ అంతే. నీ నుంచి ఏదో రావాలి, నువ్వు నాకు ఏదో ఇవ్వాలి. నాకు